హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. నేనైతే ఈరోజు ఒక వెల్డింగ్ మిషన్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అమెజాన్లో నేనైతే ఆర్డర్ చేశాను. ఇదిగోండి పార్సల్ అయితే ఈ రోజే వచ్చింది. ఇలా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, శక్తి కంపెనీ వెల్డింగ్ మిషన్ అనమాట. ఇది 250 యాంపియర్స్ అయితే ఈ వెల్డింగ్ మిషన్ పవర్ అయితే ఉంది. ఇప్పుడు అన్బాక్స్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ మిషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అందుకే నా కోరిక అయితే నెరవేరింది. శక్తి కంపెనీ అనమాట. చూడండి మీరు, నేనైతే ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్లో నేమ్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే అన్బాక్స్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు అన్బాక్స్ అయితే చేస్తాను, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ మిషన్ అయితే అన్బాక్స్ అయితే చేస్తాను, ఓపెన్ చేస్తాను అనమాట. ముందు ప్యాకింగ్ చేసిన స్టిక్కర్స్ అయితే ఇదిగోండి శాక్ సహాయంతో అయితే కటింగ్స్ చేయాలి. కటింగ్స్ చేశాక ఆ మిషన్ అయితే ఎలా ఉందో, లోపల ఏ సామానాలు ఇచ్చారో అవి చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక రసీదు అయితే ఇచ్చారు, ఆ కంపెనీ తాలూకు అనుకుంటా. టెక్నికల్ సపోర్ట్ అంతా మనకి పెద్దగా చదువులేదు కాబట్టి ఏం రాదు. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఇచ్చారు. ఇది ఎర్తింగ్ కేబుల్ అనమాట. ఇది ఇవచ్చేమో మన వెల్డింగ్ చేస్తాం కదా, మనం తాకాలు వేసిన హోల్డర్ అనమాట. ఇది చూడండి, ఇదైతే నాకైతే కంఫర్టబుల్గా లేదు. వేరే నేనైతే తీసుకున్నాను, అది ఇప్పుడు చూపిస్తాను, లాస్ట్లో మీకు చూపిస్తాను. నేను హెవీ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ వైర్ వచ్చేమో ఒక మీటర్ అయితే ఇచ్చుంటారు, మీటర్న్నర ఇచ్చున్నారు కదా, 2 మీటర్లు ఇచ్చారు. ఇదిగోండి 2 మీటర్లు అయితే ఇచ్చారు ఈ వెల్డింగ్ కేబుల్ అనేది. ఇది వచ్చేమో ఎర్త్ కేబుల్ అనమాట. మనం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిషన్ అయితే ఉంది. ఇది రెగ్యులేటర్ అనమాట. మనం వెల్డింగ్ చేసేటప్పుడు అయితే ఎంత పవర్లో కావాలి అంత మనం పెట్టుకోవడానికి అయితే ఈ రెగ్యులేటర్ అనమాట. చూడండి, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేమో పవరు. ఇది ఓసి అంటే ఇప్పుడు MMA 250 IS అనమాట. 1 ఫేస్ అనమాట ఈ మిషన్ అయితే. చూడండి, ఇక్కడ వచ్చేమో మనం వెల్డింగ్ కేబుల్ని ఇక్కడ నెగిటివ్ వేయాలి, ఇక్కడ వచ్చేమో ప్లస్ ఉన్న దగ్గర పేస్ వేయాలన్నమాట. అంటే ఎర్త్ కాకుండా మనం ఏ హోల్డర్ అయితే పట్టుకొని వెల్డింగ్ చేస్తామో ఆ వెల్డింగ్ హోల్డర్ కేబుల్ని ఇక్కడ పెట్టాలి. ఈ వీటికి మైనస్ వచ్చేమో ఎర్తింగ్ కేబుల్ అయితే వేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్. హ్యాండిల్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ వార్నింగ్ ఇచ్చారనమాట, ఏ ఏ విధంగా మిషన్ అయితే యూజ్ చేయాలి అన్నది ఈ దీంట్లో అయితే ఇచ్చారు. నేనైతే చదవడం రాదు, వర్క్ మాత్రమే నేనైతే చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో చదవాలంటే నా వల్ల అయితే కాదు. ఈ మ్యానిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి, ఈ సైడు ఇలా ఉంది శక్తి. తర్వాత ఇటు పక్క కూడా చూడండి, ఈ ఇన్వర్టర్ IGBT వెల్డింగ్ మిషన్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ అనమాట. ఇది మనము పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కేబుల్ అనమాట. ఇది వచ్చి ఫ్యాను. మనం మిషన్ వర్క్ చేసేటప్పుడు అయితే హీటింగ్ ఎక్కకుండా అయితే ఈ ఫ్యాన్ అయితే ఇచ్చారనమాట. హీట్ అయ్యేటప్పుడు కూల్ చేయడానికి ఈ ఫ్యాన్ అయితే ఇచ్చారు. AC 220 వాట్స్ అనమాట. ఇది ఇవి వచ్చేమో ఎర్తింగ్ అనమాట. ఇది మనం ఎర్త్ ఉంటే ఎర్త్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ మిషన్ అయితే. చూడండి ఎంత బాగుంది. వర్క్ అయితే చాలా నీట్గా స్మూత్గా అయితే వెల్డింగ్ వస్తుంది. శక్తి కంపెనీలో చాలా బాగుంటుంది అనమాట. నేనైతే మా ఏరియా అయితే 1 ఫేస్ అనమాట. సింగిల్ ఫేస్ అనేది కరెంటు యూజ్ చేయడం అవుతుంది. దానివల్ల 250 IS అంటే MM. ఈ విధంగా అయితే ఈ మిషన్ అయితే నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్ అయితే నేను ఆన్ చేసి చూపిస్తాను. అయితే ముందుగా ఇది బోర్డు అనమాట. ముందు ఫేస్ న్యూట్రల్ పెడదామా. ఓకే, ఇవైతే ఎర్త్ వైర్ అనమాట. ఇది పెట్టకపోయినా పర్లేదు, మనకి ఈ లైన్లో ఎర్త్ వైర్ అనేది లేదు కాబట్టి నేనైతే పెట్టట్లేదు. ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ అయితే చూద్దాం. ఈ విధంగా ఉంది కదా, ఇది ఆన్ చేద్దాం. చూసారా, సౌండ్ వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, ఆన్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, లైటింగ్ అయితే బ్లింక్ అవుతూనే ఉంది.
మొత్తం ఈ రెగ్యులేటర్ అనేది ఎంతవరకు ఉందో మనం 250 కదా, 250 అయితే చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఫుల్ వేద్దాం చూడండి. ఓకే, 253 అంటే 250 అనే లెక్క. ఈ విధంగా అనమాట సెట్ చేసుకొని మనం ఎంతలో కావాలో అంత సెట్ చేసుకొని వెల్డింగ్ అయితే చేయాలి. నేనైతే ఈ మిషన్ మీద అయితే ఫుల్ సజెస్ట్ అయితే చేస్తాను. చాలా బాగుంటుంది మిషన్, స్మూత్గా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను, శాంపుల్గా అనమాట చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఆన్ చేశాను కదా, ఈ నేనైతే చెక్ చేస్తాను ఏ విధంగా వర్క్ అవుతుంది, నేను సెట్ చేసి చూపిస్తాను. ఇది హోల్డర్ అనమాట, వెల్డింగ్ మనం ఏదైతే వెల్డింగ్ చేస్తామో ఆ హోల్డర్ అనమాట ఇది. ఈ హోల్డర్ అనేది ప్లస్లో పెట్టాలి, మీరు చూడొచ్చు. ఓకే, ఫ్రెండ్స్ నేనైతే సెట్లు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే నా జాగ్రత్త అనమాట. అప్పుడప్పుడు ఏదో జరగచ్చు అనమాట, అందుకే చెప్పులు అయితే ఖచ్చితంగా వాడాలి. ఇది ఎర్తింగ్ కేబుల్ అనేది మైనస్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు వెల్డింగ్ రాడ్ అనేది ఇదిగోండి 6013 ఈ సైజ్ అనమాట, వెల్డింగ్ రాడ్ సైజు. ఈ రాడ్ని నేను వెల్డింగ్ చేస్తాను. ఏ విధంగా మనం ఎంత పవర్లో యూజ్ చేస్తే కరెక్ట్గా అయితే వెల్డింగ్ అవుతుంది, ఆ విధంగా నేను చూపిస్తాను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు 50లో ఉందన్నమాట, చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వెల్డింగ్ అవుతుంది. చూడండి ఎలా వెల్డింగ్ అయిందో. 50లోనే వెల్డింగ్ అయితే అవుతుంది, చాలా బాగుంది అనమాట మిషను. కొన్ని మిషన్లు 50 వేసినా ఇలా పట్టదు, మినిమం 100 నుంచి అవతల ఈ పవర్ అనేది పెంచితే కానీ ఈ వెల్డింగ్ అయితే పడుతుంది. కాకపోతే ఈ మిషన్ అయితే అలా కాదు, చూడండి 50లో దర్జాగా వెల్డింగ్ అయితే అయిపోయింది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిషన్ అయితే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా నీట్గా ఇస్తుంది. దీని పవర్ కూడా చాలా హైలైట్ అనమాట. వెల్డింగ్ చాలా అంటే చాలా నీట్గా వెల్డింగ్ వర్క్ అయితే చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ మిషన్ అయితే మీకు సజెస్ట్ అయితే చేస్తాను. మీరు కూడా మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ శక్తి కంపెనీ అనేది మంచిది, చాలా మంచిది అనమాట, తీసుకోవచ్చు, పర్లేదు. నేనైతే పక్కా మిషన్ అయితే మీకు సజెస్ట్ అయితే చేస్తున్నాను, తీసుకోవచ్చు. లాస్ట్లో చూపిస్తాను అని చెప్పాను కదా, ఇది కంపెనీతో ఇచ్చిన కేబుల్ అనమాట, కంపెనీ ఇచ్చిన కేబుల్. ఇదైతే నాకు వర్క్ అయితే అవ్వదు, ఒక్కొక్క మీటర్సే ఉన్నాయి, అంటే 3 అడుగులు ఉన్నాయి అనమాట. మనం లెంత్ వర్క్ చేస్తాం కాబట్టి ఇవైతే యూజ్ అవ్వదు. ఇప్పుడు నేను వేరే సపరేట్గా కొనుక్కున్నాను. ఇది చూడండి, ఇది వెల్డింగ్కి హోల్డర్ అనమాట, మీరు చూడొచ్చు. ఇది హెవీ హోల్డర్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. ఇదైతే చిన్నగా ఉంది, ఎక్కువ రోజు మొత్తం వర్క్ చేస్తే మనమైతే ఈ హోల్డర్ అనేది పట్టలేము, హీట్ అయితే బాగా అవుతుంది. అందుకే ఇదైతే మనం వర్కౌట్ అయితే అవ్వదు. అందుకే దీని బదులుగా నేను దీనికి సపరేట్గా నేను మిషన్ రాకముందే కొనుక్కున్నాను. ఎలాగో మిషన్ అయితే ఆర్డర్ చేశానని ముందుగానే కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేమో 400 పడింది అనమాట. దీనికి కేబుల్స్ మనం టైట్ చేయడానికి అయితే ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు కేబుల్స్ అయితే చూపిస్తాను మీకు, ఇదిగోండి. సపరేట్గా ప్లగ్లు అయితే నేను తీసుకున్నాను. బహుశా కంపెనీ నుంచి ఏమైనా ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందనేసి నేనైతే ముందుగా కొనుక్కొని ఉంచాను అనమాట. ఇది ప్లగ్ అనమాట, ఆ మిషన్కి ఎర్త్ కేబుల్, వెల్డింగ్ కేబుల్ మనం పెట్టుకోవడానికి అయితే ఈ ప్లగ్లు అనమాట. చూడండి, నేనైతే ముందుగా ఆలోచించి తీసుకున్నాను, సపరేట్గా ఇదైతే కొనుక్కున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కేబుల్కి చాలా డిఫరెన్స్. చూడండి, ఇవి చిన్న కేబుల్ అనమాట, ఇదిగోండి. ఇది చిన్న కేబుల్ కంపెనీ ఇచ్చింది, నేను కొనుక్కున్నది. చూడండి 35 mm స్క్వేర్ mm అనమాట, 35 స్క్వేర్ mm.
దీని సైజు హెవీ క్వాలిటీ అనమాట కేబుల్. మనం ఎంత వర్క్ చేసినా ఏం కాదు. ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది చూడండి. ఈ కేబుల్ ఏమో సుప్రీం వెల్డింగ్ కేబుల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి మీరు చూడొచ్చు 35 స్క్వేర్ ఎంఎం అనమాట. నేనైతే మొత్తం 15 మీటర్లు అయితే తీసుకున్నాను. 15 మీటర్లు అంటే దగ్గర 45 అడుగుల వరకు అయితే వస్తుంది. 45 ఫీట్ అనమాట. అంత లెంత్ మీద అయితే ఈ కేబుల్ తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ నేను సపరేట్ కొనుక్కున్న హోల్డరు. ఓకే, నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే ముగిస్తాను. ఈ విధంగా మిషన్ అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. ఓకే, నేను వీడియో అయితే ముగిసేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.